కాదు, గుడ్డలు ఎప్పదీసి పేరు నానిని, అంబటి రాంబాబుని, అవినాష్ని మా మందడం సెంటర్లో కట్టేసేవాళ్ళు. మీ పేరు చెప్పు. నా పేరు ఆలూరు శ్రీదేవి, రాజధాని మహిళా రైతుని. ఈ రకం ఏదైతే ఉందో పెర్మాకలో జరిగిన, ఉండవల్లిలో జరిగిన చర్యని న్యాయంగా ఇచ్చేస్తా. మరి ఏ రకంగా అయితే ఇంకా కూడా అమరావతి అభివృద్ధి చెందుతుంది, దాన్ని మీరు తట్టుకోలేమనే పరిస్థితుల్లో మీరు ముందుకు వచ్చి ఏ రకంగా చేస్తున్నారు, మరి ఆ అమరావతిని ఎట్లా బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. పెట్టుబడులు వచ్చే టైంలో మేము ఇక్కడ అల్లర్లు సృష్టిస్తే పెట్టుబడి రాకుండానే పోతే అమరావతి మీద విషం జమ్మాలనే ఒక ఆలోచనతోటి మీరు చేసిన పని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏ రకంగా అయితే రైతుల మీద, రైతులు కాదు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని మీరు మాట్లాడుతున్నారు. రైతులు ఎవరో అన్నీ ప్రూవ్ చేయడానికే మేము కొంతమంది అక్కడ పార్టిసిపేట్ చేసిన రైతులు కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఏదైతే చెప్పారో అక్కడ ఏదైతే జరిగిందో అవన్నీ చూస్తున్నారు. ఇంకా కూడా మసిబూసి మారేడుకాయ చేయాలి, మా మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి, మమ్మల్ని హత్య చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది. మరి హత్యా రాజకీయాలు ప్రోత్సహించేది ఎవరో, చేసేది ఎవరో కూడా అందరూ గమనిస్తున్నారు. అందుకని చెప్పి మిమ్మల్ని ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేసే స్థితిలో అయితే లేరు. కానయ్యా ఇక మేము వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. ముందుగా పేరు నాని గారికి చెప్పేది ఏంటంటే, మచిలీపట్నంలో మా తీసుకున్నాను, మరి విజయవాడలో మీ తీసుకున్నాను, గుంటూరులో తీసుకున్నాను అని చెప్పి మీ నాయకుడు చెప్పాడు కదా. అక్కడి నుంచి మాలో ఏ రకంగా అయితే అభివృద్ధి చేయాలా, మరి ఆ రాజధాని పెట్టడానికి ఏంటనేది ఒక ప్రణాళికను రూపొందించుకొని, విజయవాడలో ఏం చేయాలో అని చెప్పి అవినాష్ గారు రూపొందించుకొని, గుంటూరులో ఏం చేయాలని మీ అంబటి రాంబాబు గారిని ఈరోజు చూసుకుంటే బాగుంటుంది. అట్లా కాకుండా రాజధాని రైతులను రెచ్చగొట్టే పనులు చేస్తే ఇంతకింత వృద్ధి చేయడానికి సిద్ధంగా అయితే మహిళలు, రైతులు అయితే ఉండాలని చెప్పి మాత్రం మేము గట్టిగా చెప్తాం. భవిష్యత్ కార్యాచరణ ఏంటి మేడం? ఎట్లాంటి విషం జిమ్మే పనులు కనుక మీరు చేస్తే ఉపేక్షించేది లేదు. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ఇదిగా అమరావతి అభివృద్ధి చెందిద్దని చెప్పేసి ఎక్కడెక్కడ పెట్టుబడులు కూడా ఇక్కడ తీసుకొచ్చి పెడతా, మళ్ళీ దేశ సచివాలయాలు కూడా ఇక్కడ పెడతా, కేంద్ర సచివాలయం ఇక్కడ పెడతానికి చేస్తుంటే మీరు ఇవన్నీ కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మాత్రం ఊరుకునేది, ఉపేక్షించేది లేదు. మేము ఇంతకింత తగిన వృద్ధి చేయడానికి ఇప్పుడు వేరే కార్యాచరణ అనేది రూపొందించడం జరుగుతుంది అనమాట. ఏ రకంగా అయితే మీరు చేస్తున్నారో దాన్ని తిప్పుకొట్టే బాధ్యత అనేది మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే 1631 రోజుగా ఉద్యమం చేసి అమరావతిని ఏ విధంగా అయితే నిలుపుకున్నామో అదే విధంగా అమరావతి కూడా అభివృద్ధి పదంలో నడిచి ఆంధ్రప్రదేశ్కి మేము ఇచ్చిన భూములకు న్యాయం జరగాలని చెప్పి దానికోసం కృషి చేస్తున్నాం. 2029లో మళ్ళీ జగన్ వస్తే నేనే వస్తానని చెప్పారు. ఆయన వచ్చేది లేదు. నేను ఒక ముసలాయన అంటాడు, నేను లేస్తే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదు అంటే ఆ ముసలాయన లేచేది లేదు, ఇక్కడ జరిగేది లేదు. కానీ నువ్వు ఏ రకమైతే అభివృద్ధి చేసావో 2019 నుంచి 24 వరకు ఎంత పెట్టుబడులు తెచ్చావో, మరి ఈ ప్రజలను ఏ రకంగా అయితే ఇచ్చేసావో అవన్నీ కూడా చూస్తూనే ఉంటారు. నిన్ను ఎట్లా అయితే 2024 రానియకుండా కంకణం కట్టి రాజధాని రైతులు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి ఎట్టుకుంటున్నారో 2029లో కూడా నిన్ను రానియకుండా ఇక్కడ అడుగు పెట్టకుండా ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఇదనేది లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా పేరు కృష్ణరావు, తుళ్ళూరు గ్రామం, అమరావతి. నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. పెనుమాకలో రైతులు సంఘీభావంగా అమరావతి రైతులు న్యాయం చేయడం కోసం మేము వస్తామంటే తెలుగుదేశం రౌడీలు, గూండాలు మా మీద దాడి చేశారు అని చెప్పి వెళ్ళి ప్రెస్ మీట్ చెప్పుకున్నటువంటి పేరుని నాని కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, ఆ పక్కన వచ్చిన తొత్తులు కానివ్వండి. తొత్తులను ఎందుకంటున్నానంటే ఇదే వ్యక్తులు 200 మంది రైతులు మీరు చేసిన రాజకీయ హత్యల వల్ల చనిపోతే గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కనీసం మీ పక్కనుండే ఒక వ్యక్తి కూడా వచ్చి పలకరించిన పాపాను పోలేదు. పైగా ఇది శ్మశానం, ఎడారి అని చెప్పిన ఈ రాజధానిలో మీకేంటి పని? పైగా మీరు ఈ మధ్య కొత్తగా మొదలు పెట్టారు మావిగన్ అని. మరి ఇప్పుడు మీరు మావిగన్ కోసం వచ్చారా, అమరావతి కోసం వచ్చారా? అమరావతి రైతులకి సానుభూతి తెలియజేయడం కోసం వారి బాధను పట్టించుకునే హక్కు మాకు లేదా అంటున్నారు. మీరు ప్రభుత్వంలో ఉండి 5 సంవత్సరాలు మరి ఇదే అమరావతి రైతులకు మీరు సంఘీభావం తెలదలుచుకుంటే ఈ పక్క రోడ్డు ఎమ్మటి వెళ్తానే పరదాలు కట్టుకొని పోవాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది జగన్ రెడ్డి? ఖబర్దార్ గుర్తుపెట్టుకో. ఆ రోజున నువ్వు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్న రోజునే నువ్వు ఈ ప్రాంతంలో పరదాలు కట్టుకొని పోలీసులు పెట్టుకొని అసెంబ్లీకి వెళ్ళావు. మళ్ళీ ఈ రోజున ఏ ముఖం పెట్టుకొని నీ తొత్తుల్ని అందులోనూ అదేది ఒక కమిటీ అనేసారు, సిఆర్డిఏ, అది రైతుల కమిటీ అని, పరిరక్షణ కమిటీ. ఆ పరిరక్షణ కమిటీలో వచ్చిన ఎవరినైనా 36 మంది రౌడీ షీటర్లు, 36 మంది రౌడీ షీటర్లు వచ్చారు. నేను అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి, వీళ్ళందరి దగ్గర మా అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి, పోలీసుల దగ్గర వీడియోలు ఉన్నాయి, మేము అందరినీ బయట పెడతామని. ముందు బయట పెట్టేది మీ 36 మంది రౌడీ షీటర్లే. వాళ్ళు రైతులు సంఘీభావం వచ్చే పద్ధతి అదే. మళ్ళీ తిరిగి అమరావతిలో
గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి విధ్వంస రచననే అమరావతి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, ఇది ఎక్కడికి ప్రపంచ స్థాయి నగరానికి వెళ్ళిపోతుందన్న దుగ్ధని మీరు ఆపుకోలేక ఏదో విధంగా అలజడి సృష్టించి మళ్ళీ అమరావతికి పెట్టుబడులు రాకుండా చేయడం కోసం చేసిన ప్రయత్నం తప్ప ఇది మీకు రైతుల మీద కానీ అమరావతి ప్రాంతం మీద కానీ ఏ విధమైన సానుభూతి లేదు. మీరు అమరావతి విధ్వంసం కోసమే మీరు పూనుకున్నారు, దానికోసం ఇప్పటికీ కృషి చేస్తూ ఉన్నారు. కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ గుర్తుపెట్టుకో చెప్తా ఉన్నాను, అమరావతి రైతుల గురించి కానీ అమరావతి గురించి కానీ మాట్లాడే హక్కు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉంది, హక్కు ఉంది, బాధ్యత ఉంది. ఒక్క మీకు తప్ప, ఒక్క వైసీపీకి తప్ప, ఒక్క నీకు తప్ప. తిరిగి మళ్ళీ అమరావతి రైతులకి సంఘీభావం తెలపడమో వాళ్ళ బాధ అర్థం చేసుకోవడం కోసం అన్న వంకతో ఇక్కడ అలజడులు సృష్టించడానికి వస్తే మాత్రం నిన్న పొరపాటున ఉండవల్లి దగ్గర అయిపోయింది. అదే కనుక ఆ కాన్వాయ్ కనీసం ఏ మందరం దాకా తుళ్ళూరు దాకా వచ్చుంటే వచ్చిన వాళ్ళు తిరిగి ఒక్కళ్ళు కూడా వెనక్కి వెళ్ళి ఉండేవాళ్ళు కాదని మీరు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి అమరావతి గురించి మొన్న ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మావిగని పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గుండెపోటు వచ్చి చచ్చిపోతాడనే. ఆయన చచ్చిపోవడం కాదు, ఇప్పుడు చెప్తా ఉన్నా, అమరావతి పేరు చెప్తే నీకు నిద్ర పట్టట్లా, అమరావతి పేరు చెప్తే నీకు బీపీ వస్తుంది. కాబట్టి ఏదో విధంగా అమరావతిని అడ్డుకోవాలి, ఇక్కడికి పెట్టుబడులు రాకుండా చేయాలనే ఉద్దేశంతో నువ్వు చేస్తున్న కుట్ర తప్పితే ఏ ఒక్క రైతు మీద కానీ అమరావతి మీద కానీ మీకు సానుభూతి ఉంది, వాళ్ళ సమస్య అర్థం చేసుకోవడం కోసం వస్తామంటే నమ్మే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవడూ లేడు. కాబట్టి ఇకనైనా అమరావతి మీద ఈ కుయుక్తులు మానుకొని నీకు మనిషి అయితే ధైర్యం ఉంటే ఇదే రోడ్లో మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్షం నీకు ఇచ్చారు కదా 11 సీట్లు, నువ్వు కూడా పులివెందుల ఎమ్మెల్యే, ఇప్పుడు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడు ఒకసారి ఇదే రోడ్లో. 5 సంవత్సరాలు పవర్ ఉంది కాబట్టి పోలీసుల్ని పరదాలను అడ్డం పెట్టుకొని వెళ్ళావు. ఇప్పుడు మరి సంఘీభావం తరగడానికి నీ తొత్తులు పంపించే బదులు నువ్వే రావచ్చు కదా. ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఉంటే తెలిసేది 1631 రోజులు మేము పట్ట బాధలేంటో. మహిళలు మీకెవరికి సమాధానం చెప్పడం కోసం అనేక మంది రైతులు రావసల్లా. మా అమరావతి మహిళలు ఒక్కళ్ళు అడిగే ప్రశ్నలు మీరు సమాధానం చెప్పగలగండి, మీరు తిరిగి మిమ్మల్ని రాజమార్గంలో మిమ్మల్ని వెనక్కి పంపిస్తాం. అవన్నీ చేసే ధైర్యం లేక ఈ కుయుక్తులు ఎక్కడైనా మానుకుంటే మంచిది. ఇంకొకసారి అమరావతి జోలికి వస్తే మాత్రం నిన్నట్లాగా వచ్చిన వాళ్ళు ఎవరు తిరిగి వెళ్ళరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై అమరావతి. అధికారంలో ఉన్నప్పుడు ఈ వైకాపా వాళ్ళు ఈ అమరావతి ప్రాంతాన్ని ఎడారి శ్మశానం అని చెప్పి ప్రచారం చేసి మరి ఇప్పుడు ఈ ఎడారి శ్మశాన్ని ఏ ముఖం పెట్టుకొని చూస్తానికి వస్తూ ఉన్నారు. అంటే మీరు గత 5 సంవత్సరాల్లో 1924 మధ్య మీరు అధికారం ఉన్నప్పుడు చెప్పినవన్నీ అబద్ధాలు కల్పితాలని మీరు ఒప్పుకుంటున్నారా? ముందు దానికి సమాధానం చెప్పాకే మీరు అమరావతిలో అడుగుపెట్టి అర్హత ఉంటుంది. అందువల్లే మామూలుగా నిన్న కానీ ఈ జరిగిన నిరసన తెలియజేయడం కోసం మా వాళ్ళందరూ కూడా మీరు అమరావతి రాజధాని కాదు, మావి గాను 3 మొక్కలు 3 రాజధాని ఇవన్నీ చెప్పారు కాబట్టి శాంతియుతంగా నిరసన తెలియజేద్దామని నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలుగా తీసుకొని వచ్చి ఆ ఉండవల్లి సెంటర్ దగ్గర ఉంటే మీ వాళ్ళందరూ కూడా పొలాలు దోసానికి వస్తే వచ్చే కమిటీ 4-5 కాకుండా మీరు జనాలందరిని వేసుకొని విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి ఆ కారు మీద బానెట్ మీద కూర్చొని వాళ్ళందరూ వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడంతో వాళ్ళని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు అడ్డుకున్నప్పుడు దానిలో బాగా దురదృష్టకర సంఘటన, ఒక కానిస్టేబుల్ కూడా ప్రమాదశాత్తు గాయం అవ్వటం జరిగింది. తర్వాత మేమందరం కూడా పోయి ఆ కానిస్టేబుల్ పరామర్శించి అతనికి పూర్తి స్థాయి వైద్య సహాయం కూడా అందిస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈ 1631 రోజులు మేము అమరావతి ఉద్యమం చేస్తే ఏనాడు కానీ ఈ నాయకులు ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చింది కానీ చర్చలు జరపడానికి సంప్రదించడం కానీ లేదు. మేము జేఏసీ తరఫున అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దీని మీద స్టాండ్ అభివృద్ధి చేయడం గురించి మాట్లాడతామని చెప్పి ఆయన అపాయింట్మెంట్ అడిగితే ఏనాడు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చింది కూడా లేదు. దాని మీద అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మేము మళ్ళీ రిజిస్టర్డ్ పోస్టులు కూడా చేసి అక్నాలజ్మెంట్ కూడా పెట్టుకోవడం లేదు. అటువంటి పరిస్థితిలో వీళ్ళందరూ కూడా వీరికి నిజంగా రాజధాని రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఆ 1631 రోజుల్లో ఎప్పుడోకప్పుడు వచ్చేవాళ్ళు. మేము అమరావతి పాదయాత్ర చేసినప్పుడు మేము తినే అన్నాల్లో మట్టి కలిపిన చరిత్ర వాళ్ళది. కాబట్టి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ రైతుల మధ్య విభేదాలు సృష్టించడం కోసమే ఈ విధంగా వచ్చి కవింపే చర్యలకి పాల్పడే విధంగా వస్తూ ఉన్నారు. కాబట్టి మేము అడ్డుకోవడం జరిగింది. మరొకసారి కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడితే మా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని రానియకుండా అడ్డుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తాము. జై అమరావతి, జై జై ఆంధ్రప్రదేశ్. నిన్న ఏదైతే వైసీపీ పార్టీ నాయకులు రాజధాని అమరావతి పర్యటన అంటూ పగటి వేషాలు వేసుకుంటూ రాజధాని అమరావతికి రావటం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, మీరు సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ అని చెప్పేసి వచ్చారు. అసలు గతంలో మీరు ప్రభుత్వంగా పరిపాలించేటప్పుడు సిఆర్డిఏ అనే పేరే తీసేశారు కదా. సిఆర్డిఏ పేరు తీసేసి అమరావతి మెట్రోపాలిటన్ అని చెప్పేసి మీరేదో మీ సొంత పేరు పెట్టుకున్నారు కదా.
ఏ అర్హతతో సిఆర్డి అని పేరు పెట్టుకొని మీరు రాజధాని పర్యటించడానికి వచ్చారు? మీరు రాజధాని అమరావతి, మీ యొక్క కమిటీలో అమరావతి అనే పేరే లేదు. మీరు వచ్చినటువంటి కమిటీకి అమరావతి అనే పేరే లేకుండా వచ్చి అమరావతి రైతులను పరామర్శించడానికి, సందర్శించడానికి వస్తున్నామని చెప్పేసి ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు? మీరే అన్నారు కదా, ఇక్కడ ఈ రాజధాని అమరావతి ఎడారి ప్రాంతం, అలాగే ఇక్కడ శ్మశానం, ఇక్కడ పందులు తిరుగుతున్నాయి, ఇక్కడ అన్ని గ్రాఫిక్స్ బిల్డింగ్లు అని మీరే చెప్పారు కదా. మరి 5 సంవత్సరాలు మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి పబ్బం గడుపుకొని ఆ ప్రజల చేత చివాట్లు తిని చేదరించుకొని 11 సీట్లకి పరిమితం అయ్యారు. అయినా మీకు బుద్ధి రాకుండా 3 రాజధానులు అని ఇప్పుడేమో మావిగాని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మేము ఒకటే అడుగుతున్నాం రాజధాని అమరావతి రైతులుగా, మీరు రాజధాని అమరావతిలో పనులన్నీ బాగా జరుగుతున్నాయి, అభివృద్ధి సంక్షేమం అంతా బాగా జరుగుతున్నాయి, ఇక్కడ చీడపురుగుల్లాగా మీరు వచ్చి ఇక్కడ చీడ పట్టించడానికి వస్తున్నారా? ఇక్కడ చీడపురుగుల్లాగా గద్దల్లాగా మీరు వాలి ఇక్కడ అమరావతి పనులకు ఆటంకం కలిగించాలని, భయాందోళన సృష్టించాలని మీరు చూస్తున్నారా? ఏదైతే నిన్న తాడేపల్లి సిఐ వీరేంద్ర గారు, ఆయన మంచి మనిషి, మంచి మృదు స్వభావి, అలాంటి వ్యక్తి మీద మీరు దాడి చేశారు. ఆయన్ని వీడియోలు చూస్తుంటే ఆయన్ని మిమ్మల్ని కాపాడదాము, మిమ్మల్ని సేవ్ చేద్దామని వచ్చినటువంటి ఆయన్ని మీరు అంబటి రాంబాబు తోసి నెడతం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం అమరావతి రైతులుగా ఏదైతే పోలీసులపై చేయి చేసుకున్నటువంటి ఆ యొక్క నాయకులపై అమరావతి రైతుల తరపున మేము కూడా కేసులు పెడతానికి సిద్ధంగా ఉండామని చెబుతున్నాం. అదేవిధంగా మీరు ఏదైతే కుట్రపూరితంగా రాజధాని అమరావతిలో చీడపురుగుల్లాగా వాలాలని చూస్తే, అమరావతి రైతులుగా గతంలో మేమంతా కూడా వ్యవసాయం చేసినటువంటి రైతులమే. చీడపురుగులకు ఏ మందులు వాడాలో మాకు తెలుసు. చీడపురుగులకి ఏ మందు కొడితే ఆ పురుగు నాశనం అయిద్దో, ఆ పురుగును ఏ విధంగా చేయాలో కూడా అమరావతి రైతులుగా మా అందరికి తెలుసు. మరొకసారి రాజధాని అమరావతిలో ఇలాంటి కుట్రలు పన్నుదాము, ఇలాంటి కుట్రలు చేద్దామని ప్రయత్నాలు చేస్తే, ఇక్కడకు వస్తే మీకు ఆ చీడ పురుగులకు ఏదైతే మందు కొడతామో అలాంటి మందు కొడటానికి మేమంతా సిద్ధంగా ఉండామని తెలియజేస్తున్నాం. జై అమరావతి. అమరావతి రాజధాని ప్రాంతం అంటే ఇంటర్నేషనల్ రాజధాని. 2016-17లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజధాని ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటే మేము కూడా ఆమోదిస్తున్నాము, రాజధానికి మేము కూడా కట్టుబడి ఉన్నాం అన్నాడు. కానీ ఆయన ప్రభుత్వం వచ్చినాక 5 సంవత్సరాలు అమరావతి రైతులు అందరూ కూడా నడి రోడ్డు మీదే ఉన్నాం, నడి రోడ్డు మీద భోజనాలు చేసాం. ఎందుకంటే భూములు ఇచ్చాం, మా భవిష్యత్తు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉండాలి, ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి మేము పోరాటం చేస్తే మా శిబిరాలపైనే జగన్మోహన్ రెడ్డి రౌడీలు పంపించి కొట్టించాడు, కేసులు పెట్టించాడు. అన్నీ భరించాం. ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం గెలిపించుకున్నాం. ఏంటంటే రాజధాని కోసం మరి మేము కష్టపడ్డాం, ఆ పిల్లల భవిష్యత్తు కావాలని. అయినా జగన్మోహన్ రెడ్డి ఒకటే మనం అడుగుతున్నాం, అయ్యా నీ ప్రభుత్వం వచ్చినాక 5 సంవత్సరాల్లో ఏమన్నా ఒక ఇటుక పెట్టావా? ఏ ఒక్క అసైన్ రైతుకి కౌలు కొట్టావా? ఏ ఒక్క అసైన్ రైతుకి ప్లాట్ కొట్టావా? ఏమీ చేయలే. పార్టీ 1 జీవో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మాకు అసైన్ రైతులకు గజాలు ఇస్తే వాటిని రద్దు చేసి ఈరోజు మాకు గజాలు రాఫీలు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిది. అదే పేరు నాని చెబుతున్నాను. పేరు నాని ఒకటే, నువ్వు ఏ కాడికి సోషల్ మీడియాలో మాట్లాడి రైతులు రెచ్చగొట్టి ఏటోడు మాట్లాడాలి. యూట్యూబ్ ఛానల్లో నాకు కొంచెం డబ్బులు వస్తే అది నాకు సోషల్ మీడియా పెరిగిపోతుందని ఆలోచన తప్ప ఈ పేరు నానికి అంబటి రాంబాబుకి అవినాష్కి వీళ్ళు ముగ్గురికి ఇదే పని. అదే కానీ నిన్న మేము ఉంటే వాళ్ళు ఒక్కడ కూడా బయటికి వెళ్ళేవాడు కాదు. గుడ్డలు ఎప్పదీసి పేరు నానిని, అంబటి రాంబాబుని, అవినాష్ని మా మందడం సెంటర్లో కట్టేసేవాళ్ళు. మాకు తెలియదు. కానీ వీళ్ళకి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేదనుకో, మీ ముగ్గురికైనా బుద్ధి ఉండాలిగా. ఈ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొస్తున్నాడు, లోకేష్ బాబు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నాడు. వాళ్ళని ఆపాలి, రైతులను రెచ్చగొట్టాలి ఒక ఆలోచన తప్ప మీ వైసీపీ ప్రభుత్వానికి రెండోది లేదు. అభివృద్ధి చేద్దాం, ప్రజలను మేలు కోరుకుందాం అనే ఆలోచన మీకు లేదు. ఎక్కడి నుంచి అయినా మారండి రా బాబు, ఎక్కడైనా మారండి. ఈ ప్రాంతంలో ఉంది ఎక్కువ ఎవరు
అదొకసారి గమనించావా? దళితులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజధాని ఇది. ఈ రాజధాని గురించి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచించావా? మీ పేదవాడుగానే ఉండాలి, వీళ్ళు ఏ కాడికి అవ్వకూడదు, వీళ్ళు గజాలు ఇవ్వకూడదు అనే ఆలోచన. ఆ రోజు నీ ప్రభుత్వ రంగంలో ఏం చేసావా? నీ కూల్చడం, నీ ప్రభుత్వం కూల్చడమే. ప్రజావతి కూల్చావు, మరి అమరావతి రైతులను నాశనం చేసావు. ఇంకెంతవరకు నీది ఎన్నా నువ్వు సహించాలి? ఒకటే గమనిస్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారు నీకు 11 సీట్లు అప్పచెప్పారు, ఇంకా నీకు బుద్ధి రాలా. మీ ప్రభుత్వానికి ఒకటే వ్యతిరేక, మేము అసైన్ రైతులమే, ప్రశాంతంగా ఉన్నాం. ఈ ప్రాంతంలో అందరికీ గజాలు ఇచ్చాడు బాబు. సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకున్నారు. ఆ రోజు ఇబ్బంది పడ్డాం. మహిళల్ని మీ పోలీసులు, మీ ప్రభుత్వంలో మీ పోలీసుల చేత ఆడవాళ్ళని డొక్కలో పెట్టి కాలు పెట్టి కొట్టారు. ఏమైంది? అప్పుడు ఏం చేశావు? అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? మా ఆవేదన ఈ రోజు కూడా 40 కేసులు 30 కేసులు మా పైన దారులు తలకాయలు బాగపడతాం. నీ ప్రభుత్వం చేసిన పని, నీ వైసీపీ ప్రభుత్వం చేసిన పని. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించుకో, మేము ఎక్కడికి సాగించాము. ఈ ప్రాంతంలో పేరు నాని అమ్మన్ రాబాబుకి అవినాష్కి ఒకటే మాట చెబుతున్నా, మీకేం పని? ఈ ప్రాంతంలో రావాల్సిన పని ఏంటి? కావాలంటే మీరు కూడా గజాలు కొనుక్కొని ఇల్లు కొట్టుకోండి, మీకు కాదను. లేక మీరు కూడా అభివృద్ధి చేయండి, మీకు కాదను. శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, ముప్పు ప్రాంతం అన్నారు, ఇంకా మీకు సిగ్గు లేదా? మా ఆవేదన అది. మేము ఆ రోజు మా అమ్మ కూడా చనిపోయింది. మా అమ్మ కూడా చనిపోయింది ప్రాంతం రాజధాని భూమి ఇచ్చి ఆలోచించి. నేను ఒక దళితుడిని, నా పైన 40 కేసులు పెట్టారు. ఈ ప్రాంతంలో నమ్మకం సురేష్ని పెట్టుకొని 3 రాజులు ప్రకటించి మా పైన దాడులు చేపించి పోలీసు అధికారం ఉందని చెప్పి నిష్ఠారాజ్యం చేసుకున్నారు. మేము ఊరుకుంటున్నామనే? మేము పిచ్చోళ్ళవా? మేము రైతులమే. మా తాతదండ్రులు కష్టపడి భూములు రాజధానికి ఇచ్చాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడి 70 సంవత్సరాల వయసులో కూడా విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో బాగుండాలి. శ్రీనివాసరావు రైతుకి ఇచ్చిన ప్లాట్లలో కూడా రోడ్లు అయిపోయినాయి, కట్టడాలు అయిపోయినాయి. మాకు త్వరలోనే మాకు ప్లాట్లు కూడా అప్పచెబుతున్నారు. రోడ్లు వేసి డ్రైనేజ్ కరెంట్ అన్ని వ్యవస్థ మొత్తం కూడా బ్రహ్మాండం జరుగుతుంది. ఈ ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి ఈ కుక్కలను పంపించాడు. ఈ కుక్కలు ఎవరంటే అంబటి రాంబాబు, అవినాష్ రెడ్డి, పేరు నాని. వీళ్ళే కాడికి రెచ్చగొట్టే వ్యత్యాసం ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ మళ్ళీ వచ్చేది కూటమి ప్రభుత్వమే, కట్టేది సీఎం గారు రాజధాని చంద్రబాబు నాయుడు గారే. ఎవడ వల్ల సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 11 వచ్చినాయి అనుకుంటా, ఇది అప్పటి నీకు 5 సీట్లు వస్తాయి. ఇది రాసి పెట్టుకో. ప్రజల రాజధాని ఇది, 5 కోట్ల రాజధాని ఇది. ఒక్కటారా ఆలోచించుకొని నువ్వు ముందలకెళ్ళు. రైతుల్ని ఇంకా కూడా రెచ్చగొట్టే విధంగా చేయమాకు. మీ రౌడీజం ఆపండి. ప్రశాంతంగా ఉన్న రాజధానిలో ఎక్కడా కూడా గొడవలు లేవు, కేసులు లేవు, ప్రశాంతంగా ఎవరు బతుకుతున్నారు. ఇసుక దోచుకుంది మీరు, మీ గవర్నమెంట్లో మట్టి తవ్వుకుంది మీరు, రోడ్లు అమ్ముకుంది మీరు, మీ ప్రభుత్వం, మీ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్. చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దోచుకుంది రాజధానిలో, మీరు దోచుకుంది. ఈ ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుంది. ఒకటే గమనించి ఎక్కడైనా సరే పేరు నానికి అంబటి రామ్కి పేరు నాని హెచ్చరిస్తున్నాం. మేము ఒక దళితుడిగా మాట్లాడుతున్నాం. మా వాళ్ళందరూ కూడా ఊరుకో, అది మేము కానీ ఉంటే నీ గుడ్డ రెప్పది స్టార్ట్ తీసేవాళ్ళు. ఒకటే హెచ్చరి గుర్తుపెట్టుకొని జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.